భారతీయ పౌరుడి చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధం ఓటు. ఓటు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకునేటటువంటి అత్యున్నతమైనటువంటి సార్వభౌమాధికారాన్ని రాజ్యాంగం కల్పించింది ఓటర్కి. ఆ ఓటు హక్కుని తప్పనిసరిగా వినియోగించుకోవాలి. ఎందుకంటే మనల్ని 5 ఏళ్ల పాటు మన సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళి ప్రగతి పదంలో నడిపించి మంచి పరిపాలన అందించేటటువంటి వ్యక్తుల్ని ఎన్నుకోవడానికి అదే ఆయుధం మనకి. కనుక ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి. అది ఎలా వినియోగించుకోవాలంటే, ఎవరైతే సక్రమంగా, ఎవరైతే మంచి నాయకుడిగా, ఎవరైతే మంచి పరిపాలన చేయగలుగుతారో, సమర్థవంతులో మనం తెలుసుకొని అలాంటి వారికి మాత్రమే ఓటు వేయాలి. ఈ విజ్ఞతని, ఈ విచక్షణని మనం తప్పనిసరిగా ప్రతి ఎన్నికల ముందు మనం పాటించాలి. అప్పుడే మనం మంచి సమాజాన్ని నిర్మించుకోగలుగుతాం, మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతాం. ప్రతి ఒక్క ఓటర్ కూడా దీన్ని గమనించాలి. దయచేసి ఓటు హక్కును వినియోగించుకోండి. అలాగే అది సరైన మార్గం ద్వారా సరైనటువంటి వ్యక్తిని ఎన్నుకోవడానికి మాత్రమే మీ ఓటు హక్కును వినియోగించాలి.